నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ నడుస్తూ ఉన్నది. వడ్ల ఐకేపీ కేంద్రాలలో విచ్చలవిడిగా మిల్లర్ల దోపిడీ కొనసాగుతూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఏనా నోకడ తప్పితే అంతటా కూడా 43 కిలోలు జోక్కుంటా ఉన్నారు. ఒకవేళ ఈ గ్యాంబ్లింగ్ 43 కిలోలు జోక్కుంటున్నారు అని మనం గట్టిగా లొలి పెడితే ఇక్కడ మిల్లర్లో చాకచక్యంగా ఏ విధంగా చేస్తున్నారు అని ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా వివిధ ఇక్కడ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ధర్నా కార్యక్రమాలు చేసిన రైతులు ధర్నా కార్యక్రమం చేసిన విషయాన్ని మీకు ఒక దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇది చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా జరుగుతూ ఉన్నదని రైతులు రోడ్లెక్కుతా ఉన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అని చెప్పుకోవచ్చు. ఇచ్చిన బారదాన వాటిలో జోకుడు లేదు. ఆ జోకిన వాటిలో నాట్ల కన్నా వేసి తర్వాత మీరు మిల్లులకు పంపుకోండి. అది వడ్లు పంపించలేదు. ఇక్కడ జరిగేది చొప్పదండి నియోజకవర్గంలో ఇట్లా జరుగుతుందా, అన్ని చోట్ల జరుగుతుందా? ఇది ఒకసారి తీసుకొని ప్రతి ఒక్క రైతు గింజ కొంటారని ఎమ్మెల్యే గారు చెప్పారు. కానీ అది ఏది కూడా మనకి ఇక్కడ జరగడం లేదు. ఇక్కడి వాటిలో అక్కడనే ఉన్నాయి, మాటలతోని తప్ప ఇక్కడ పనులు జరిగే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రతి గింజ వరకు కొనాలి. వర్షాలు పడే పరిస్థితి ఉన్నది, వడ్లు పండుతున్నాయి అని అంటారు. వాళ్ళు పండించిన వరకు ప్రతి గింజ కొని నెక్స్ట్ సంవత్సరంలో ఏ రైతుకు ఎన్ని ఎకరాలు అనేది నిర్ణయం చేస్తే ఆ ప్రకారంగా రైతులు పండించుకొని మార్కెట్లో వారికి కావాల్సిన దినుసు పెట్టుకొని అమ్ముకుంటారు. అంతేగాని ఈ ప్రభుత్వం ఈరోజు కొంటాని ఇబ్బందులు పెట్టుడు, రైతులు ఆత్మహత్యలు చేసుకునే వరకు అచ్చుడు, ఇది బారుదారం అనేది మార్కెట్లో ఇవ్వాలి. ఇక్కడ ఐకేపీ కేంద్రాలలో కాకుండా సొసైటీ నుండి ఇది ప్రత్యేకంగా ఆటోలో వేసుకొని తీసుకుపోతున్నారు. ఇలా రైతులు చూడడం వాస్తవానికి ఒకటే కాదు, ఇందులో కూడా కొంత గ్యాంబ్లింగ్ ఉన్నది. ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని సందర్భాలలో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ రైతులు వడ్లు ఐకేపీ సెంటర్కు తీసుకొచ్చేంత వరకే రైతుల ఖర్చు, మిగతా అంతా ఐకేపీ సెంటర్లో భరించాలి. దానికి సంబంధించి కూడా ఏది హమాలీల ఖర్చు విషయంలో కూడా కొంచెం ఏదో పెద్ద స్కామ్ జరుగుతూ ఉందని నాకు అనిపిస్తుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అయితే ఇక్కడ ఒక వినాలే, రైతులు వాళ్ళే అక్కడికి ఏది పిఎస్సిఎస్ కేంద్రాల దగ్గరికి పోయి బారదాలను తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లలో పెట్టుకునే ఆ దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నది. అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి. రైతులు నిజంగా ఓకే సరే, మీరు చెప్పినట్టుగానే వడ్లు అనేక మంది వడ్లు పండుతున్నాయి. పంటలు ఓన్లీ వరి తప్పితే వేరే వేయడానికి రైతులు సిద్ధపడతలేరు. ఎందుకంటే ఒక పంట కలవటైన వాళ్ళు అదే పంట వేస్తారు తప్పకుండా. మరి ప్రభుత్వం దిగచ్చి గింత వరకు పంట వేసుకోవాలి, ఈ పంట వేరే పంట వేసుకోవాలని గతంలో కేసీఆర్ చెప్పిండు. వరేస్తే ఉరి అని, మొత్తం వరే బంద్ చేయాలన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేసిరు. దాన్ని రైతులు తిప్పికొట్టిరు. అంటే రైతు బాంధవులు, రైతు ప్రభుత్వం, రైతుల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని రైతులను అడ్డం పెట్టుకొని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ అనేక మంది ధర్నాలు చేస్తూ ఉన్నది కదా. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఏది సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి ఉన్నప్పుడు వరేస్తే ఉరే అనే స్టేట్మెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో వచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోలే. సరే, రైతులకు ఒక నిర్దిష్టమైన ఒక గిన్నె ఎకరాలు, నిర్దిష్టంగా గిన్నె ఎకరాలని ఏదన్నా ఒకటి ఇస్తే బెటర్. గింత వరకు వరి వేసుకోండి, మేము గింతగానే కొనగలుగుతాం. ఒక రైతు గిన్నె ఎకరాలు మాత్రమే వరి పండించాలి, మిగతాది ఏదన్నా పంట వేసుకోండి అని చెప్పాలి. ఆ చెప్పడంలో ప్రభుత్వం విఫలమవుతున్నదా ఏందనేది అర్థం కాని పరిస్థితి. లారీల కోసం ఇప్పుడు ఆర్టీఓతో మాట్లాడి లారీలు అప్పట్లో ఆర్డర్ మీరు 42 చొప్పున దొరికి పంపించాలి. రైట్, ఇది ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇక్కడ 42 కిలోల చొప్పున అంటే ఇంట్లో కూడా ఒక స్కామ్ ఉన్నది. ఇక్కడ విషయం ఏంటంటే నేను చెప్తా కీలకంగా, దయచేసి మిత్రులారా ఇది చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ 42 కిలోలు, దాదాపుగా 42 కిలోలు మాత్రమే జోకాలి. 42 కిలోలు మాత్రమే జోకాలి. ఇందులో ఎంత 40 కిలోలు ప్లస్ 600 గ్రాములు అంటే 40 కిలోల 600 గ్రాములు. 600 గ్రాములకు 42 కిలోల జోకాలని చొప్పదండి ఎమ్మెల్యే గారు చెప్పారు. 42 కిలోలు జోకాలని చొప్పదండి ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇక్కడ విషయం ఏంటంటే మిల్లర్లు తెలివి ఎక్కువ ఉపయోగించి ఇక్కడ 41 జోక్తురు కొన్ని చోట్ల, 42 జోక్తురు కొన్ని చోట్ల,
కొన్ని చోట్ల 43 జోక్తే ఇబ్బంది అవుతుందని 42 జోకుతున్నారు. ఈ 42 జోకుతున్నారు బేసిక్గా. అయితే 42 జోకి ఏం చేస్తున్నారంటే 39 కిలోలు కట్ చేస్తున్నారు, లేకపోతే 39 కిలోలు 500 చేస్తున్నారు. ఒక రైతు నిన్న మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. నిన్న మన ఆఫీస్కి వచ్చిండు ఒక రైతు ఒక లోన్లో 163 బస్తాలు ఒకరిది, 680 బస్తాలు ఒకరిది, 107 బస్తాలు ఒకరిది, మొత్తం 950 బస్తాలు. మొత్తం 950 బస్తాలకు ట్రక్ షీట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ జోకంగా ఏం చెప్తలేరు, ఇక్కడ ఎంత జోకుతున్నారో అంత చెప్తున్నారు. ఇక్కడ 39,520 కేజీస్ డివైడెడ్ బై 42 కిలోల 500 జోకు 42 కిలోల 500 అని కొట్టిండు. ఎంత వస్తుంది ఇక్కడ 930 బ్యాగులని వచ్చింది. అంతేనా? ఒక్కసారి కొట్టి చూద్దాం. 39,520 డివైడెడ్ బై 42,500 929 వస్తుంది. ఈ 929.88 అంటే 930 వేసిండు. 930 వేసిండు. మరి ఈ మిగతా ఈ వడ్లు జోకిన వీళ్ళు నిజంగా 40 కిలోలు జోకిరు అనుకో, 40 కిలోలు జోకిరు, 42 కిలోలు జోకిరు, 42 కిలోలు 500 జోకిరు, 42 కిలోలు జోకిరు, సపోజ్ 42 కిలోలు జోకిరు. 42 కిలోలు జోకితే మరి రైతు పరిస్థితి ఏంది? ట్రక్ షీట్ వచ్చేటప్పుడు ఎంత వేస్తున్నారు? ట్రక్ షీట్ వచ్చేటప్పుడు ఎంత వేస్తున్నారంటే ఇక్కడ బస్తాలు 950 బ్యాగులకు వీళ్ళు లెక్క ప్రకారం వీళ్ళ జోకింది ఎంత? ఇప్పుడు వీళ్ళు ఎంత కొట్టాలి? ఇక్కడ నిజంగా 40 కిలోల నిజంగా మిల్లర్ను కొట్టాలనుకుంటే ఎంత కొట్టాలి? 39,520 డివైడెడ్ బై 40 కిలోలు 988 బ్యాగులు రావాలి. ఈ రైతుకు 988 బ్యాగులు రావాలి ఈ లెక్క ప్రకారం. ఈ లెక్క ప్రకారం 40 కిలోల లెక్క అంటే 940 కిలోల లెక్క అంటే 988 బ్యాగులు రావాలి. 950 బ్యాగులు వేసారు. మరి ఇక్కడ 950 బ్యాగులు వేసి అందులోకెళ్ళి మళ్ళీ కట్ అయినాయి 942 వేసారు. ఈ 42లకెళ్ళి 930 వేసారు. మొత్తానికి 930 అంటే చూడుర్రి ఎంత గ్యామ్లింగ్ జరుగుతూ ఉన్నది మిల్లర్లను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్గా చెప్తా ఉన్నా, మిల్లర్లను అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. గవర్నమెంట్ 100% క్షమాపణ చెప్పాలి రైతులకు. రేవంత్ రెడ్డి దిగచ్చి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్లకే పరిమితం అయ్యారు తప్పితే ఎక్కడ కూడా 42 కిలోలు జోకుతలేరు. 42 కిలోలు కాదు 40 కిలోలు 600 అనేది జోకుతలేరు. ఏ లెక్క ప్రకారం జోకుతున్నారు? మరి ఏ లెక్క ప్రకారం జోకుతున్నారు? ఇప్పుడు ఏ లెక్క ప్రకారం జోకిరు? ఆయనకు రైతుకు ఎంత వచ్చింది? ఏ లెక్క ప్రకారం జోకిరంటే ఇప్పుడు 930 అంటే 42 కిలోల 500తోని 42 కిలోల 500తోని తీసుకున్నట్టు జోకిరు. అంటే ఒక అరకిలో ఎక్కువ కట్ అయిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 39 కిలోల 500 కట్టిస్తారు అన్నట్టు. 39 కిలోల 500 కట్టిస్తారు. ఇక్కడ 39 కిలోల 500 రూపాయలు ఈ రైతుకు కట్టిస్తారు. ఈ 39 కిలోల 500కు రేటు కట్టిస్తారు అన్నట్టు. ఇది ఏ గ్రేడ్ లేనే లేదు. ఏనో కూడా ఏ గ్రేడ్ పడుతున్నది. ఏ గ్రేడ్ పట్టినందుకు ఈ మిల్లర్లు ఏ గ్రేడ్ పడితే కామన్ కింద కొంటారు. ఏ గ్రేడ్ పడితే 20 రూపాయలు ఎక్కువ. ఏ గ్రేడ్ లేనే లేదు. మొత్తం పుట్నాలలో ఎండిపోయినాయి. ఈ గవర్నమెంట్ రైతుల పక్షపాతి, రైతుల కోసం పనిచేస్తామని చెప్తా ఉన్నారు. స్టేట్మెంట్లకే ఏ ఎమ్మెల్యే అయినా స్టేట్మెంట్లకే పని. అసలు మిల్లర్లు ఎవరు కూడా వింటలేరు. ఇలా క్లియర్ ఓపెన్గా చెప్పాలంటే మిల్లర్లు ఎవరు కూడా వింటలేరు. ఎమ్మెల్యేలకు వింటలేరు. అసలు ఈయన పరిస్థితి ఉంది. ముందే 43 కిలోల చొప్పున ఇలా తీసుకుంటామని ఒప్పందం చేసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకు కామన్ కింద 42 కిలోలు 43 కిలోలు. ఒకవేళ 42 జోకినా కానీ 39 కిలోలకు కట్టిస్తున్నారు. అది అంటే నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. రైతులు ఒక్కటే గమనించుకోవాలి. దీనికి సమస్యకు పరిష్కారం ఏంటంటే మీరు తాళు తప్ప ప్యాడీ క్లీన్గా లేకపోతే ఇదే పరిస్థితి. మీరు తప్పు చేస్తున్నట్టే లెక్క. ఇక ఓపెన్గా చెప్పాలంటే నువ్వు వట్టు నేను తీసుకోనా అంటాడు. ఇన్ని వాటిలో నేను ఎక్కడ పట్టాలని మీరు అంటారు. అంతే అక్కడ ఆ సందు చూసుకొనే 42 కిలోలు 43 కిలోలు ఇష్టానుసారంగా ఈ రైస్ మిల్లర్ల దోపిడీ జరుగుతూ ఉన్నది. ఇందులో ఈ మిల్లర్లను అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం 100% ఫెయిల్ అని చెప్పుకోవచ్చు.
ఇది జరుగుతూ ఉన్న మిత్రులారా. దయచేసి మీకు 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 ఇంకా ఇంతకన్నా దోపిడీ ఏమైనా జరిగితే, మీకు ఇంతకన్నా ఇంకేమైనా దోపిడీ జరుగుతుందా అయితే నా నంబర్ కాల్ చేయండి, మీ బాధని చెప్పుకోవచ్చు. 9989617412 ఈ నంబర్కు కాల్ చేయండి. ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైతులు ఏదైనా మీ సమస్య చెప్పుకునే ప్రయత్నం చేయండి. ఇది దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.